నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా, పురోహితులైన www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. తులారాశి వారికి ఈ వారం మంచి ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. వచ్చినటువంటి అవకాశాలని సద్వినియోగం చేసుకోకుండా అనవసరమైనటువంటి విషయాన్ని నెత్తిన పెట్టుకొని వచ్చిన అవకాశాలని చేదార్చుకునే పరిస్థితి గోచరిస్తుంది. ప్రయాణాల్లో చాలా ఇబ్బంది పడతారు. నమ్మినటువంటి వాళ్ళు, మీకు సహాయం చేస్తామన్న వాళ్ళు ఎవరు కూడా కనుచూపు పేరులో కనిపిస్తారు. అదేవిధంగా మీరు అనుకున్నటువంటి పుణ్యక్షేత్రాన్ని సందర్శించడానికి అతి కష్టం మీద వెళ్ళగలుగుతారు. సానుకూలమైనటువంటి వాతావరణంలో సానుకూలమైన ఫలితాలు సాధించలేకపోవటం మన అసమర్థత. భగవంతుడు అవకాశం కల్పించాడు, దాన్ని మనం సద్వినియోగం చేసుకోలేకపోతున్నామా అనేటటువంటి భావన కలుగుతుంది. వృత్తి ఉద్యోగాల పరంగా పోటీ చాలా తీవ్రతరంగా ఉంటుంది. ప్రతి నిమిషం కూడాను ఎలర్ట్గా ఉండాల్సినటువంటి పరిస్థితి గోచరిస్తుంది. ఈ విషయంలో తగినటువంటి జాగ్రత్తలు తీసుకోండి. సెంటిమెంట్ వస్తువులు చేజారిపోయేటువంటి ప్రమాదం ఉంది. సెల్ఫ్ డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ వారం 2 వీలర్ నడపకుండా ఉంటే చాలా మంచిది. అదే కోణంలో పెద్దవాళ్ళని కానీ, వృద్ధుల్ని కానీ, తల్లిదండ్రులను కానీ, మీకు ఎవరైతే ఉన్నారో, మీకు బాధ్యత కలిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కావాల్సిన పనులు కూడా మీరు పూర్తి చేయగలుగుతారు. మానసికమైన సంతోషాన్ని కలిగి ఉంటారు. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను సర్పదోష నివారణ చూడంతో స్నానం చేయటం, పూజా కార్యక్రమాలు చేసేటప్పుడు మహాతీర్థం పొడి సిద్ధగంధంతో పూజ చేయటం అనేది, అభిషేకం చేయటం అనేది మంచి ఫలితాలకు దారితీస్తుంది. సుమంగళి పసుపుతోటి అమ్మవారికి అభిషేకం చేయటం వల్ల, అంటే పసుపులో నీళ్లు కలిపి ఒక ఉద్ధరణ అలా వేయటం కాదు, సుమంగళి పసుపుతో చేసినటువంటి జలాలు ఏవైతే ఉన్నాయో వాటిని అమ్మవారి మీద ధారాపాతంగా పడే విధంగా చేయాలి. ఆ విధంగా చేయగలిగితే ఆ రకమైన పూజలు సంతానానికి మంచి మేలు చేస్తాయని, సంతాన సంరక్షణకు ఉపయోగపడతాయని, అదేవిధంగా సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని శాస్త్రాలు చెప్తున్నాయి. అదే విషయాన్ని మీ ముందు ఉంచుతున్నాను. ఈ తులారాశిలో జన్మించిన వారికి లైట్ గ్రీన్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 2. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు సోమవారం కానీ, మంగళవారం కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి.